అమెరికా మీద ప్రత్యక్షంగా డ్రోన్ దాడి చేసినా, మిస్సైల్ దాడి చేసినా వాళ్ళకి గోల్డెన్ షీల్డ్ ఉంది. గోల్డెన్ డోమ్ లైక్ ఇజ్రాయెల్‌కి ఐరన్ డోమ్ ఎట్లాగో వీళ్ళకి గోల్డెన్ డోమ్. వెళ్లి ఒక్కటి పడదు. దారిలోనే పేల్చేయగలరు. దమ్ముండి ఇరాన్ చేయగలిగితే ఒక 1000 మిస్సైల్‌లు ఒకేసారి వదలాలి. వీళ్ళ దగ్గర ఉందే 1000 బాలిస్టిక్ మిస్సైల్‌లు. అందులో ఇప్పటికే దాదాపు 700 దాకా అయిపోయినాయి. 300 ఉంది. ఈ 300 ఒక్కసారిగా పంపిస్తే అమెరికా ఏమన్నా కంగారు పడి అందులో ఒక 200ని ధ్వంసం చేయగలుగుతుంది. ఒక 100 అమెరికాలోని వివిధ ప్రాంతాల మీద పడతాయి. విధ్వంసం జరుగుతుంది. అప్పుడు అమెరికా ఇజ్రాయెల్‌ని తుక్కు తుక్కు పూడిచ్చేసేస్తాయి. అందుకే భయపడి ఇంతవరకు దాడి చేయట్లేదు. కానీ మన దేశం మీద వరుసగా పాకిస్తాన్ అనేది పుట్టాక ఇప్పటికి 7, 8 సార్లు అటాక్స్ చేసి చివరికి విఫలమై ఏం చేస్తోంది? ఉగ్రవాదం ద్వారా భారతదేశం మీద యుద్ధం చేస్తుంది. అదే తరహాలో ఇప్పుడు అక్కడ స్లీపర్ సెల్స్‌ని యాక్టివేట్ కమ్మంది కదా! ఏదో సంథింగ్ జరుగుతోంది అన్నటువంటిది క్లియర్‌గా కనబడుతోంది. ఏదైతే టెక్సాస్‌లో తాజాగా మొన్న ఇప్పుడు జరిగినటువంటి అగ్ని ప్రమాదం అలాంటి సంచలనాత్మకమైనటువంటి కారణమవుతోంది. టెక్సాస్ దగ్గర జరిగినటువంటి ఇండస్ట్రియల్ ప్లాంట్ పసాడేనా మీద జరిగినటువంటి అగ్ని ప్రమాదం పెను ఉత్పాతాన్ని సృష్టించింది. భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చివరికి హెలికాప్టర్ల ద్వారా కూడా ఆర్పాల్సిన పరిస్థితి వచ్చింది. దీని వెనకాల ఏమన్నా ఈ స్లీపర్ సెల్స్ ఉన్నాయి. ఎందుకంటే మిచిగాన్ దగ్గర అట్లాగే జరిగింది కాబట్టి అనుమానం అన్నమాట.